హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఫ్రీగా సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది కూడా నేర్పిస్తున్నారనమాట. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కిల్ ఇండియా వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నారు. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. గాయ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ సర్టిఫికేషన్ కోర్సెస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎవరికైనా ఫ్రెషర్గా సైబర్ సెక్యూరిటీ జాబ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళు, అప్లై చేస్తున్న వాళ్ళకి ఈ సర్టిఫికేషన్ వల్ల మీకు ఈజీగా మీ యొక్క ప్రొఫైల్ కావచ్చు, లేకపోతే జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క కోర్స్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే. సో మీకు ఇంటర్ఫేస్ అనేది కూడా ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది, అక్కడ మెన్షన్ చేసి పెడతాను. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ ఇండియా ద్వారా సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్ ఆన్లైన్ ద్వారా ఫ్రీగా అయితే మనకి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి టెక్ మహీంద్రా ఫౌండేషన్ ద్వారా స్కిల్ ఇండియా కొలాబరేషన్ తోటి ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది కూడా ఇస్తున్నారనమాట. దాదాపుగా 38,000 మంది వరకు అయితే ఇప్పుడు ట్రైనింగ్ అనేది కూడా తీసుకోవడం అయితే జరిగింది. దీని ద్వారా కంప్లీట్ వచ్చేసి మనకి 10 అవర్స్ క్లాస్ అయితే ఉంటుందన్నమాట. 10 అవర్స్ కోర్స్ అయితే ఉంటుంది. 10 అవర్స్ కోర్స్ అనేది కంప్లీట్గా బేసిక్ సైబర్ సెక్యూరిటీ అంతా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆన్లైన్ ద్వారా మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్, లేకపోతే ల్యాప్టాప్ ద్వారా ఈ యొక్క 10 అవర్స్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్చుకోవచ్చు, సర్టిఫికేట్ పొందవచ్చు. ఆ సర్టిఫికేట్ మీ రెజ్యూమ్లో పెట్టుకొని సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్కి అప్లై చేస్తే కనుక మీ యొక్క రెజ్యూమ్కి వెయిటేజ్ అడ్వాంటేజ్కి అయితే ఉంటుంది. ఎందుకంటే టెక్ మహీంద్రా ఫౌండేషన్ విత్ స్కిల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ ద్వారా మనకి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది కూడా రావడం జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ చూడవచ్చు గైస్, కోర్స్ డీటెయిల్స్ విషయానికి వస్తే నాలెడ్జ్ పార్ట్నర్ వచ్చేసి టెక్ మహీంద్రా ఫౌండేషన్ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే అవసరం అయితే లేదనమాట. మీరు ఏ ఏజ్ కేటగిరీ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి స్కిల్ కూడా అవసరం లేదు. యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఎవరైనా సరే జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు అనమాట. సో మీకు సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ అయితే ఇస్తారనమాట. వన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీ రెజ్యూమ్లో పెట్టుకొని మీరు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్కి అప్లై చేస్తే కనుక మీకు వెయిటేజ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్లో మనకి నేర్పిస్తారనమాట. ఆ 10 అవర్స్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ కంప్లీట్గా ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్లో మనకి నేర్పించడం అయితే జరుగుతుంది. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదన్నమా, అవసరం లేదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదనమాట. ఎవరైతే 10th కావచ్చు, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎనీ బ్రాంచ్ ఉన్న వాళ్ళు, ఎనీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు నేర్చుకోవచ్చు అనమాట. సో వివిధ రకాల కోర్సెస్ అనేది కూడా మనకి ఒక స్కిల్ ఇండియా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ పోర్టల్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఎన్రోల్ అయితే చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఎన్రోల్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ యొక్క ఎన్రోల్ అవుతుంది. తర్వాత కోర్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ టాపిక్స్, ఈ కోర్సులో మనకి ఎటువంటి స్కిల్స్, ఎటువంటి టాపిక్స్ కవర్ చేస్తారంటే కోర్స్ డీటెయిల్స్ పక్కనే మనకి టాపిక్స్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా చూడవచ్చు. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ గురించి డీప్ ఇంట్రడక్షన్ ఇస్తారు మీకు ఆ 10 అవర్స్ క్లాస్లో. తర్వాత డిజిటల్ అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఏ విధంగా ఉంటాయి, దానికి సైబర్ సెక్యూరిటీ ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ మీద నేర్పించడం జరుగుతుంది. తర్వాత కామన్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్, ఏ టైప్స్ ఉంటాయి సైబర్ క్రైమ్స్ అనేది బేస్ చేసుకుని ఉంటుంది. తర్వాత ప్రివెన్షన్ అండ్ లెజిస్లేటివ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ దాన్ని బేస్ చేసుకొని మీకు నేర్పించడం అయితే జరుగుతుంది. దాంట్లో చాలా రకాల టాపిక్స్ అయితే ఉంటాయి, కవర్ చేస్తారు ఈ యొక్క క్లాస్లోనే. మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెబ్సైట్ని రిఫర్ చేయండి. వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.